భోజనం మధ్య మేము వారిని గౌరవించలేకపోయినా, స్థానం ఇవ్వలేకపోయినా దయచేసి వారిని అన్యదా భావించవద్దు. వెంకటేశ్వరుని యొక్క దివ్య కళ్యాణానికి వారు మహాదాతలుగా నిలిచారు. అటువంటి దాతలు ఎక్కడున్నప్పటికీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని భావిస్తున్నాం. ముందు కూర్చున్నటువంటి వాళ్ళు భక్తులే, మీరు భక్తులే. మీ ఆర్థిక స్థితిని అనుసరించి దానం చేశారు. కూర్చున్నటువంటి వాళ్ళు ముందు వచ్చారు. ఇది అనేక సమూహం కాబట్టి ఎవరినీ కాదనలేం, ఎవరిని లేవలేం, ఎవరిని వెళ్ళవలేం. దయచేసి అర్థం చేసుకుని మీ గౌరవం మీకే ఉంటుంది. తప్పకుండా భావించి చక్కగా కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లోకంలో దానం కంటే మించింది ఎప్పుడూ కూడా లేదు. ఎందుకంటే దానమే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. దానీ భవ త్యాగీ భవ. లోకంలో త్యాగం ఉండాలి, దానం ఉండాలి. ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో మీరు చేసినటువంటి దానం ప్రసాద రూపంలో ఉంటుంది, వస్తువుల రూపంలో ఉంటుంది, అన్నిట్లో కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అన్యగా అందరూ కూడా భావించవద్దు. మహాదాతలు విచ్చేశారు.